పార్ట్, ఇది రిజల్ట్ పార్ట్, ఇదంతా కూడా బ్యాలెట్ పార్ట్. అంతే కదా, ఇక్కడ బ్యాలెట్ ఇచ్చేది ఇక్కడ, టోటల్ ఇక్కడ. సో బ్యాలెట్ సెక్షన్, రిజల్ట్ సెక్షన్, బ్యాటరీ సెక్షన్, డిస్ప్లే సెక్షన్. బేసిక్ ఇక్కడికి వచ్చేసరికి మన ఏది ఇలా తీస్తాము. సో దిస్ ఈస్ ద కనెక్టర్ పార్ట్. కనెక్టర్ అనేటువంటిది ఆన్ అండ్ ఆఫ్. దీంట్లో ఇంతే, ఈ CU లో ఉన్నటువంటిది అంతకన్నా ఏమీ లేదు. సో ఇక్కడికి వచ్చి ఏది కనెక్ట్ అవుతుంది అనుకున్నాము, ప్యానల్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ దీంట్లో చేసేటప్పుడు నథింగ్ బట్ ఇక్కడికి వచ్చేసరికి, సో ఇది పెద్దది ఒకటి ఉంది, ఇది లోపల ఒకటి ఉంది కదా. సో ఒకసారి మార్పుకోవడం అంతా అయిపోయినట్టు ఇక్కడ మీరు అన్నట్టు యాక్టివేషన్ గుర్తు పెట్టుకోవాలి. CRC, క్లోజ్ రిజల్ట్ క్లియర్, క్లోజ్ రిజల్ట్ క్లియర్. ఓకే, ఒకసారి పోలింగ్ అయిందంటే దాంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా తెలియాలి అనుకుంటే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటిది టోటల్ బటన్ నొక్కితే ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. రిజల్ట్ బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, ఎవరికి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. క్లియర్ అనేటువంటిది అందరికీ 0 చేసేస్తుంది. ఓకే, దట్స్ ఆల్. ఇది అయిపోయినాక ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఈ అపర్చర్ నుండి గ్రీన్ పేపర్ సీల్ వాడతాం. గ్రీన్ పేపర్ సీల్, పింక్ పేపర్ సీల్ ఏం వాడతాము, దాన్ని వాడతాం. దీంట్లో సగం పైకి సగం కిందకి వస్తుంది. సో ఇక్కడ ఏం వాడతాము, స్పెషల్ ట్యాగ్ దీంట్లో వాడతాం. దాన్ని ఇది క్లోజ్ చేసుకుంటాం. సగం వచ్చాక దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ అక్కడ ఫిక్స్ చేసుకుంటాం. అంతకుముందు ABCD అని చెప్పి పెద్ద స్ట్రిప్ సీల్ ఉండేది, అది ఇప్పుడు లేదు. ఓకే, ఓన్లీ ఈ రెండింటిని అనేటువంటి చేస్తే సీలింగ్ పార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ అడ్రస్ ట్యాగ్ అనేటువంటి వేసుకుంటాం. దట్స్ ఆల్. కంట్రోల్ ఏమి లేదు ఇక్కడ. సో VVPAT ఒకసారి, ఓకే, ఇట్స్ ఏ VVPAT అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, ఎస్. సో పేపర్ ఆడిట్ అనేటువంటిది వాటరే వెరిఫై చేసుకోవడానికి ఉండేటువంటి పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే ఎక్కడ ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు బేసిక్గా దీనికి కూడా ఇదంతా కూడా డిస్ప్లే పార్ట్, ఇదంతా కూడా బ్యాటరీ స్లిప్ కంపార్ట్మెంట్, ఈ వెనక వైపు ఉండేటువంటిదంతా కూడా ఇది యాక్చువల్గా ఆఫ్ పొజిషన్లో ఉన్నట్టు, ఇది ఆన్ పొజిషన్లో ఉన్నట్టు. ఈ భాగము రియాలిటీ కనెక్టర్ కంపార్ట్మెంట్, ఈ కింద భాగము బ్యాటరీ కంపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ బ్యాటరీ. సో ఇది ఉందనుకోండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద వన్. అంటే ఇది ఇప్పుడు ఇది కిందకెనాలా పైకెనాలా, కిందకెనాలా, కిందకా పైకా, పైకెనాలా. ఓకే, దిస్ ద వన్. సో ఇది కనెక్టర్ కంపార్ట్మెంట్. బ్యాటరీ మీరేమి తక్కువైతేనే మీ సెక్టర్ ఆఫీసర్కి చెప్పి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో తప్ప లేకపోతే దీనికి ఏం టచ్ చేయరు. సో దిస్ ఈస్ ద వన్. దీన్నే ఒక్కోసారి మనం కిందకి లాగి పాడైపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్టర్ కంపార్ట్మెంట్. సో కనెక్టర్ కంపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా చేసి ఒక్కోసారి దీన్ని ఇలాగ పెట్టేస్తారు, పని చేయలేదు అంటారు. సో దిస్ ద వన్. సో ఇది 4. సో సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది ఇలా చూసినప్పుడు చూడండి, రావట్లేదు అంటే వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఓకే, రాలా ఎస్ వచ్చింది. ఓకే, దెన్ దీంట్లో యాక్చువల్ స్లిప్స్ ఉంటాయి. దీంట్లో మనం చేసే తప్పేంటి, మార్క్ కోడ్ ఏవైతే ఉన్నాయో ఆ 50 + 7 57, ఆ 57 బయటికి తీయకుండా లోపలే అట్టుపెట్టి మళ్ళీ ఉన్న ఓట్లన్నీ దీంట్లో ఉంటాయి. అది ఆ తప్పు జరుగుతుంది కదా. సో ఇది దీనికి ఇందాక మీరు అన్నట్టు ఇవి తీసి మార్క్ కోడ్ స్లిప్ వేసి స్టాంప్ వేసి
వాటన్నిటికీ కూడా బ్లాక్ ఎన్వలప్ అనేటువంటి వేసే బ్లాక్ ఎన్వలప్ వేసే ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి వేయాలి. ఓకే, మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి దాన్ని మన ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. ఓకే, దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. బ్యాలెట్ యూనిట్. సో ఈ బ్యాలెట్ యూనిట్ లో మీరు ఏమీ కూడా యాక్చువల్ గా జనరల్ గా 16 కన్నా తక్కువే ఉంటారు. జనరల్ గా 2 బ్యాలెట్ యూనిట్లు వాడే పరిస్థితి రాదు. 2 బ్యాలెట్ యూనిట్లు వాడితేనే మీరు ఇది వాడతారు. లేకపోతే దీనిని ఈ కేవలం దీనిని వెళ్ళి వీవీప్యాట్కి పెట్టడం తప్ప దీంట్లో మీరు అంత ఎవ్రీథింగ్ అనేటువంటిది ఆర్ఓనే సెట్ చేస్తారు. లైక్ ఇది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటారు, ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారు, ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకుంటారు. ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, 10 బ్లూ మాత్రమే ఉన్నాయా లేవో చూసుకుంటారు నోటాతో, ఆ మిగిలిన కూడా వైట్ ఉన్నాయా లేవో చూసుకుంటారు. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 0, 1 ఉందా లేదా చూసుకుంటారు. దీని కింద పింక్ పేపర్ సీల్ ఉందా లేదా చూసుకుంటారు. పింక్ పేపర్ సీల్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడే చెప్తారు, ఇగో ఇక్కడ లేదండి ఇక్కడ పింక్ పేపర్ సీల్ అని. ఇప్పుడు ఉండదు అయినాక. దెన్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ 2 ఉన్నాయి, ఈ 2 కూడా సో తీసుకోవాలి. ఇది మీరు వాడరు. ఎప్పుడు 2 బియ్యులు ఉంటే ఎవరికైతే మనకి 2 బియ్యులు అంటే ఒకరికే కాదు అందరికీ ఉంటాయి, అంతే కదా. ఎవరు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటారు, మొత్తం ఉంటే ఎంటైర్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్, లేకపోతే ఇది వాడరు. సో ఇది కూడా ఇది కూడా జనరల్గా 4 దాటితే 4 కంటిన్యూస్గా పెడితే అప్పుడు మాత్రమే ఇక్కడ బ్యాటరీ కావాలి, లేకపోతే బ్యాటరీ దీనికి కూడా అవసరం.